హాయ్ అండి. ఇంట్లోనే ఇడ్లీ నూక తయారు చేసుకోవడము. ఇదైతే ఎక్స్‌పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఇదిగోండి మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇడ్లీ రవ్వలాగా మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా. నిన్న నైట్ అయితే అన్నం మిగిలిపోయిందండి. ఆ అన్నాన్ని ఏం చేశానంటే ఎండబెట్టేసాననమాట. ఎండాకాలం కదా! ఓ 2 గంటల్లో బాగా ఎండిపోయిందనమాట. అంటే ఒకసారి చూసాను ఇడ్లీ నూకకి ఈ విధంగా అన్నం ఉడికించి ఎండబెడతారనేసి. అయితే వృధాగా ఎందుకు పడేయడము, అన్నము చాలా రేటు కదా ఈ బియ్యమని ఈ విధంగా చేశాననమాట. నిన్న నైట్ అయితే చిన్న ఫంక్షన్ ఉందని పిల్లలు బయటకెళ్లారు. అందుకే అన్నం మిగిలిపోయింది కానీ నిజానికి నేను వృధా అయితే చెయ్యను. సరిపడానే వండుతాను ఎప్పుడూను అన్నము. పాత బియ్యం అన్నం అన్నమాట. చాలా మంచిది. పడేయడానికి మనసొప్పక ఇలా రవ్వ కింద చేసేసి ఇదిగోండి ఇడ్లీ పిండిలో కలిపేశాను సాల్ట్ వేసి. అయితే నిన్న ఎండబెట్టాను అనమాట ఈ బియ్యాన్ని. ఈ రోజు ఇంకా ఉదయాన్నే ఇడ్లీ వేద్దామనేసి అప్పటికప్పుడు కలిపి వేస్తున్నాను కానీ దీన్ని పొలయబెట్టలేదు పిండిని అయితే. మరి పొలయబెడితే ఎలా వస్తాయో ఇడ్లీలు నాకైతే తెలియదు కానీ నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఎండబెట్టిన బియ్యాన్ని రవ్వలాగా మిక్సీ పెట్టుకుంటే సరిపోద్ది. మరి మెత్తగా అవసరం లేదు. ఒక అట్టు కూడా వేసాను. మినప్పప్పు ఎప్పుడు కూడా పొట్టు పప్పును వాడతాను. మళ్ళీ అందులో కొంచెం పొట్టు ఉంచే పిండిని రుబ్బుతాను. ఆరోగ్యానికి మంచిదనేసి. టేస్ట్ అయితే ఎప్పుడు తినే ఇడ్లీ లాగానే ఉంది. వీడియోకి ఒక లైక్ చేయండి.